కాబట్టి మీ నమ్మకం, మీరు ఏదైతే నమ్మకం పెట్టినరో మల్లారెడ్డి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకొని నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదని కూడా మా టీం అందరం కూడా మేము మాట ఇస్తున్నాం. దానికి తోడు ఫస్ట్ బ్యాచ్ మొన్ననే లాస్ట్ మంత్ కంప్లీట్ అయింది. 4 years కంప్లీట్ అయింది మేము యూనివర్సిటీ పెట్టి. 4 yearsలో ఫస్ట్ బ్యాచ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. వాళ్ళందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అగ్రికల్చర్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళందరికీ కూడా మంచిగా జాబ్స్ వచ్చినాయి, పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్స్ అయినాయి. హెల్త్ సైన్స్ కూడా 3rd year కంప్లీట్ అయింది. వాళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ వచ్చింది. బీబీఏ కానీ ఎంబీఏ కానీ వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్గా జాబ్స్లో సెటిల్ అయ్యారు. నేను 2002 నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నాను. అంతకంటే ముందు స్కూల్స్ స్టార్ట్ చేసిన 87లో, ఫస్ట్ స్కూల్ 87, తర్వాత 2002లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, 2012లో మెడికల్ కాలేజ్ జీడిమెట్ల సూరారం. ఇప్పుడు మా గ్రూప్ అనేది మల్లారెడ్డి గ్రూప్ మాది భారతదేశంలోనే పెద్ద గ్రూప్. ఇక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్సే 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్సే. ఫార్మసీ కానీ, ఫార్మడీ కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్ సైన్స్ కానీ. ఇవి కాకుండా 50,000 మంది స్టూడెంట్స్ కాకుండా ఇక్కడ 250 acres ఇక్కడ ఈ విలేజ్లో మైసమ్మ కూడా గుళ్ళపోచెప్పల్లి. ఇది మా అమ్మమ్మ ఊరు, నేను పుట్టిన ఊరు ఇది. ఇది కాకుండా కూడా సిఎంఆర్, అది మేడ్చల్ కళ్ళకోయ దగ్గర ఉంటుంది. అక్కడ 4 కాలేజీలు సిఎంఆర్. సిఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ సి మల్లారెడ్డి. ఇవి కాకుండా ఎంఎల్ఆర్, ఏరోనాటికల్, మరి లక్ష్మారెడ్డి, సెయింట్ మార్టిన్స్, ఇవన్నీ కూడా మా కూతురి, మా అల్లుని. ఇవి కాకుండా టీకేఆర్ కూడా 2 కాలేజీలు మా అల్లునివే. వర్ధమాన్ కూడా మా అల్లుందే. ఇట్లా ఒక 19 కాలేజీలు, ఒక యూనివర్సిటీ, ఒక 75-80 వేల మంది స్టూడెంట్స్ తోటి ఇక్కడ మేమంతా మా ఫ్యామిలీ మెంబర్సే రన్ చేస్తున్నామంటే అది ఆషామాషి కాదు, మామూలు విషయం కాదు. ఒకటే ఫ్యామిలీ, అల్లుళ్ళు, బిడ్డలు, కొడుకులు, తమ్ముళ్ళు, బియ్యకులు, వీళ్ళే మా ఫ్యామిలీ. మీరు చూడండి, పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అన్ని పర్ఫెక్ట్గా అడ్మిషన్స్, పర్ఫెక్ట్గా అకాడమిక్. ఇంత పెద్దగా సక్సెస్ కారణం కూడా, దానికి కారణం మా టీచర్స్, ప్రొఫెసర్స్. దీనికి అంత కారణం. ఒక సంస్థ నడవాలంటే దాని వెనుక ఎంతో హోంవర్క్ ఉండాలి, దాని వెనుక ఎంతో ఇది ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు, బిల్డింగ్స్ ఉంటే సరిపోదు, ల్యాండ్ ఉంటే సరిపోదు, టీచర్స్ ఉన్నా సరిపోదు. పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా ఓవరాల్ ఉంటేనే మనం